వెల్కమ్ టు పసుపులేటి భారతి. ఈరోజు బ్యాక్ భాగం చెప్తున్నాను చూడండి. ఫస్ట్ వచ్చి మనము ఎడ్జిట్ కట్ చేసుకోవాలండి, హెచ్చు తక్కువలు. రెండోది వచ్చి ఆమె పొడవు అడిగింది, స్కేల్ అంత పొడవు పెట్టానండి. చూడండి, లెంత్ పొడవు చూసుకోండి ఒకసారి. షోల్డర్ నుంచి ఆ స్కేల్ అంత వరకు లెంత్ పొడవు చూడాలా. మళ్ళీ సంఖ కింద పొడవు చూసుకోండి, మళ్ళీ సంఖ గీసుకోండి. మళ్ళీ వచ్చి ఆ సంఖ ఆ మూల తీయండి కొద్దిగా. ఇంకోటి వచ్చి నెక్కు ఎల్బోర్డ్లాగా తీసుకొని దాని ఆ మూల గీసుకోండి. ఇంకోటి వచ్చి షేప్ పొడవు అండి. షేప్ పొడవు ఫ్రంట్ భాగాన్ని కూడా దీంట్లోనే లాగా రావాలి. షేప్ పైనుంచి పొడవు తీసుకోండి, ఎంత షేప్ పొడవు వస్తుందో. ఫ్రంట్ నెక్కు. ఇప్పుడు హ్యాండ్ భాగం, హ్యాండ్ ఫస్ట్ చేయి లూజ్ చూసుకోండి. స్కేల్ అంతా ఎత్తుకొని ఫస్ట్ మార్కింగ్ వేసుకొని చేయి లూజు, సెంటర్ మార్కు. చేయి పొడవు వచ్చి 7 అండి. చేయి కింద పొడవు స్కేల్తో అలా గీసుకొని చేయి లూజు వరకు, పైన ఎడ్జిట్ నుంచి కింద డౌన్ వరకు పొడవు గీసుకొని కట్ చేసుకోవాలండి. ఆ కట్ చేయడం నీట్గా రావాలండి, ఎందుకంటే ఆ మూల కూర్చోవాలంటే కరెక్ట్గా పొజిషన్ చూసుకొని చెట్కా మార్క్ ఒకటి వేసుకోండి. ఇప్పుడే వీలైతే బ్యాక్ హ్యాండ్కి చేయి లూజు కూడా కొద్దిగా తీసుకోండి. ఇంకా ఫ్రంట్ భాగం చెప్తాను చూడండి. ఈ ఫ్రంట్ భాగం క్రాస్ కటింగ్ అండి. ఆమెది ఆ బ్యాక్ పార్ట్ ఎత్తుకొని అలా క్రాస్గా చేసుకొని తర్వాత ఆ సంఖ మూల షోల్డరు అంతా డీస్ మార్కు ఎత్తుకొని గీసుకొని ఆ తర్వాత షోల్డరు అలాగనే చంక కింద పొడవు కూడా సరండి గీసుకోవాలండి. అలా గీసుకొనేసి మార్క్ స్ట్రైట్గా గీసుకోండి. స్ట్రైట్గా గీసుకునేసి మార్కింగ్ వీల్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ మార్కింగ్ వీల్ ఎత్తుకోవాలా. 6 స్కేల్ ఎత్తుకొని ఆ బ్యాక్ ఫ్రంట్ భాగము రౌండ్ ఆఫ్ అనేది గీసుకోండి. గీసుకున్న తర్వాత మార్కింగ్ వీల్తో అది కొంచెం గీయండి. గీసానంటే బ్యాక్ పార్ట్ మీద ఉండే మార్కింగ్ పడుతుందండి. ఆ పైన గీసే మార్కింగ్ కింద వెళ్ళి పడుతుంది. మార్కింగ్ వీల్తో అలా గీసుకున్నారంటే మార్కింగ్ అనేది కింద పడుతుంది. అప్పుడు మనకు కింద గీసే అవసరం ఉండదు. ఇలాగాని తీసుకున్నారంటే నీట్గా వస్తుందండి. ఇంకొకటి వచ్చి మనకు ఫ్రంట్ భాగంలో షేప్ కింద వచ్చే పొడవు కూడా ఆ షేప్ది అంతా స్కేల్ ఒకటి ఎత్తుకొని మార్కింగ్ వీలు పెట్టి మనం లైట్గా అలా గీసుకున్నామంటే కరెక్ట్గా పొజిషను షేప్ ఎంత దూరం పొడవు ఉందో అంత దూరం పొడవు వస్తుందండి. మనము ఫస్ట్ ఉక్స్ నుంచి కింద ఉక్స్ దాకా వచ్చే లెంత్ ఎత్తుకొని 1 నుంచి పెంచుకొని మళ్ళీ షేప్ పొడవు అనేది ఎంత దూరం ఉందో అంతవరకు మార్కింగ్ వీల్తో గీసుకొని ఆ తర్వాత ఈ బ్యాక్ పార్ట్ తీసేసి మళ్ళీ ఇప్పుడు చూడండి, నీకు బ్యాక్ పైన గీసిన మార్కింగు స్పష్టంగా కనపడుతుందండి. చూడండి, అలా ఫ్రంట్ భాగాన్ని మనము కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ భాగము వచ్చి ఈ మార్కింగ్ వీలు పక్కకు పెట్టేసి డీస్ మార్కులంతా పక్కకు పెట్టేసి కత్తిరి ఎత్తుకొని ఫ్రంట్ భాగం ఒకసారి చూసుకోండి. కొలతలో మెజర్మెంట్ ఎత్తుకొని ఇప్పుడు మెడ ఎలా కట్ చేస్తున్నానో అలాగనే వాళ్ళ మెడ ఎంత మెజర్మెంట్లో ఉందో అదే ప్రకారంగా గీసుకొని లైట్గా కట్ చేసుకోండి. లాగద్దండి. ఏదైనా మనం గీసుకునేది ఆ మూల అనేది కూడా రౌండ్ ఆఫ్ బాగా వస్తేనే చంక కూర్చోవడం అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ మూల కట్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రాగా వదిలిందంతా కట్ చేసుకొని మళ్ళీ మనం ఫస్ట్ బుక్స్ నుంచి పోగా 1 నుంచి ఎగస్ట్రా ఎత్తుకొని అది కూడా కట్ చేసుకొని పైనుంచి కింద షేప్ వరకు తీసుకున్న ఆ షేప్ రౌండ్ ఆఫ్ కూడా కట్ చేసుకొని షట్కా మార్కు ఆ షేప్ ఎంత దూరంలో ఉందో షట్కా మార్క్ వేసుకొని అలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఇది స్ట్రైట్గా మనకి షేప్ నేరుగా ఉండే లెవెల్ అండి ఇది. ఇప్పుడు ఇలా వేసేసి ఒకసారి మీ మెజర్మెంట్ బ్లౌజ్ ఎత్తుకొని చూడండి. మీరు చూసారంటే మీకు తెలుస్తుంది ఎంత పొడవు ఉంది ఏమని. అట్లా యాక్చువల్లీ ఎక్స్ట్రా ఏదన్నా వస్తే
లైట్గా కట్ చేసి తీసేయండి. సారీ అండి, ఇది మెయిన్ రోడ్డు అవ్వడం వల్ల బండ్లు వెళ్తూ ఉన్నాయి. నాది అర్థమైందో అర్థం కాలేదో కామెంట్లో తెలియజేయండి. అలాగనే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం మెడ కట్ చేయలేదు కదండి, అది కూడా ఒకసారి కట్ చేసుకున్న తర్వాత మనం పెట్టిన మెజర్మెంట్ కరెక్ట్గా మళ్ళీ అబ్జర్వ్ చేసుకోండి. ఏదైనా చూసుకున్న తర్వాత ఓకేనంటే ఇంకా కొట్టచ్చు. సారీ అండి, స్కేల్ కనపడలేదు, ఎదుగుతూ ఉన్నాను. వీడియో ఏమో వెళ్ళిపోతుంది కానీ నాది లేట్ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.